పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ను యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ లో ఉన్నట్లయితే, యాక్టివ్ వాయిస్ లో ఉన్నట్లయితే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. అలానే ఇక్కడ వెర్బ్ ఏదైతే ఉందో వెర్బ్ దాని యొక్క వెర్బ్ ఉన్నటువంటి రూపాన్ని బట్టి దేర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ వెర్బ్. వెర్బ్ లో మార్పు వస్తుంది. ఆ తర్వాత బై అనేటటువంటి ప్రిపోజిషన్ ని మనం ఉపయోగిస్తాము. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనం రాస్తాము. సో ఇది పాసివ్ వాయిస్ లోకి మారిపోతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకు ఆల్రెడీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి వెర్బ్ యొక్క రూపము తెలుసు, వెర్బ్ ఫామ్. సో దీన్నే మనం క్రియా రూపము అంటాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఆమ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని వచ్చి V4 వస్తుంది. సో V4 అంటే ఏంటి? V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపల్. V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే V1 కు ఇంగ్ చేరుతుంది. వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరుతుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండేటటువంటి వెర్బ్ యొక్క రూపము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్టు ఇక్కడ ఆమ్ వెర్బ్ రూపం వస్తుంది. ఆబ్జెక్ట్ ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నట్లయితే, పాసివ్ వాయిస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ను మనం ముందుగా రాస్తాము. ప్లస్ ఇక్కడ ఉండేటటువంటి వెర్బ్ రూపం ఇలా మారుతుంది. ఆమ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని వచ్చి ప్లస్ బీయింగ్ వచ్చి పై అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. సో ఇది పాసివ్ వాయిస్. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఒకటి, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇది ఈ వాక్యము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, ఆమ్ రీడింగ్ ఇది వెర్బ్ యొక్క రూపము, ఇది ఆబ్జెక్ట్. సో మొట్టమొదట ఈ ఆబ్జెక్ట్ ఏ బుక్ ఏదైతే ఉందో మనం సబ్జెక్ట్ రూపంలో రాసుకుంటాము. ఏ బుక్. వెర్బ్ ఆమ్ రీడింగ్ ఏదైతే ఉందో ఇది మనకు ఏ బుక్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకు ఈజ్ అనేటటువంటి బీయింగ్, ఈజ్ బీయింగ్, రీడ్ ఏదైతే ఉందో వెర్బ్ యొక్క మొదటి రూపం ఏదైతే ఉందో ఇక్కడ వెర్బ్ యొక్క మూడవ రూపంగా మారుతుంది. ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 బై ప్రిపోజిషన్. సో ఐ అనేటటువంటి సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఐ అనేది మీగా మారుతుంది. సో ఇలా మనం యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వెర్బ్ రూపంలో ఉన్నటువంటి సెంటెన్స్ ను పాసివ్ వాయిస్ లోకి మార్చవచ్చు. అలాగే we are playing క్రికెట్. ఇక్కడ కూడా ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది వెర్బ్ యొక్క రూపాన్ని చూసినప్పుడు. అలాగే దీంట్లో వి అనేది సబ్జెక్టు, ఆర్ ప్లేయింగ్ అనేది వెర్బ్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. సో ముందుగా మనం ఆబ్జెక్ట్ రాసుకోవాలి. క్రికెట్. క్రికెట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి క్రికెట్ ఈజ్ బీయింగ్. ప్లే అనేటటువంటి వెర్బ్ కు మూడవ రూపము ప్లేడ్ బై వి అనేటటువంటి సబ్జెక్ట్ ను మనం ఇక్కడ రాయాలి. వి అనేది అజ్ అవుతుంది. మనం ఇంత ముందు నేర్చుకొని ఉన్నాము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్. సో ఇక్కడ కూడా యు అనేది సబ్జెక్టు, ఆర్ సింగింగ్ అనేది వెర్బ్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. సో ముందు ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ రూపంలోకి వస్తుంది. ఏ సాంగ్. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఈజ్ వస్తుంది. తర్వాత మనం బీయింగ్ రాయాలి. సింగ్ కు మూడు ఫార్మ్స్ ఏంటంటే సింగ్, సాంగ్, సంగ్. సో SUNG. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై అనేటటువంటి ప్రిపోజిషన్. ఇక్కడ యు అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. యు అనేది యు గానే ఉంటుంది. సో ద ఫోర్త్ వన్, హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. హీ అనేది సబ్జెక్టు, ఈజ్ రైటింగ్ అనేది వెర్బ్, ఏ లెటర్ అనేది మనకి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. కాబట్టి మొట్టమొదట మనం ఆబ్జెక్ట్ ను ముందుగా రాసుకోవాలి. సో లెటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఈజ్ రాసుకోవాలి. అండ్ రైట్ అనేటటువంటి వెర్బ్ కు మూడవ ఫామ్ రిటర్న్. సో ఈజ్ తర్వాత బీయింగ్ రాసిన తర్వాత V3 పాస్ట్ పార్టిసిపుల్ రాయాలి. రిటర్న్. ఆ తర్వాత మనం ప్రిపోజిషన్ రాయాలి. హీ అనేటటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ రాసినప్పుడు హిమ్ గా మారుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే షీ ఈజ్ ప్రిపేరింగ్ లంచ్.
ఇక్కడ కూడా లంచ్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ ఇది మన సబ్జెక్ట్ ప్లేస్ లో రాసుకోవాలి. లంచ్ ఈస్ బీయింగ్, ప్రిపేర్ కు మూడవ ఫామ్ ప్రిపేర్డ్. లంచ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ బై షీ అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది. షీ అనేది హర్ గా మారుతుంది. ఇట్ ఈస్ ఈటింగ్ బనానాస్. సో ఇక్కడ బనానాస్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ మొట్టమొదటి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది బనానాస్. బనానాస్ అనేది ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి, బహువచనం కాబట్టి మనం ఆర్ అనేటటువంటి హెల్పింగ్ వర్గ్ రాయాలి. ఆ తర్వాత బీయింగ్, ఈట్ కు మూడు ఫార్మ్స్ ఏంటంటే ఈట్, ఏట్, ఈటన్. సో ఈటన్ బై, ఇక్కడ ఇట్ అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. ఇట్ అనేది పెద్దగా మారదు. సో అలానే దే ఆర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం, ఇది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. దే అనేది సబ్జెక్టు, ఆర్ సాల్వింగ్ అనేది వెర్బ్, ఏ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్. ముందు మనం పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు ఏ ప్రాబ్లం, సో ఇది మనకు యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని ఇక్కడ సబ్జెక్ట్ గా రాసుకున్నాము. ప్రాబ్లం అనేది సింగులర్, ఏకవచనం కాబట్టి ఏ ప్రాబ్లం ఈస్ బీయింగ్. సాల్వ్ కు మూడవ రూపం ఏంటంటే సాల్వ్, సాల్వ్డ్, సాల్వ్డ్, సాల్వ్డ్. ఆ తర్వాత బై అనేటటువంటి ప్రిపోజిషన్ రాస్తాము. ఇక్కడ దే అనేటటువంటి సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. దే అనేటటువంటి ప్రొనౌన్ దెమ్ గా మారుతుంది. అలాగే షీ ఈజ్ టీచింగ్ మీ, ఆమె నాకు బోధిస్తూ ఉంది. అంటే ఆమె ఇక్కడ సబ్జెక్టు, ఈజ్ టీచింగ్ బోధిస్తూ ఉంది అనేటటువంటి వెర్బ్, మీ నాకు అంటే ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న మీ మనకు సబ్జెక్ట్ గా వస్తే ఐ అవుతుంది. సో ఐ పక్కన మనకు యామ్ వస్తుంది. ఐ యామ్, ఓకే, ఇది హెల్పింగ్ వర్బ్. ఐ యామ్ బీయింగ్. ఆ తర్వాత ఇక్కడ టీచ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. సో టీచ్, టాట్, టాట్ అని వస్తుంది. ఐఎమ్ బీయింగ్ టాట్, ఐఎమ్ బీయింగ్ టాట్ బై. ఈ షీ అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. బై హర్. సెంటెన్సెస్ ప్రొనౌన్స్ తోనే కాకుండా నౌన్స్ తో కూడా సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి మనకు తెలుసు. రాము ఈస్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. రాము అనేది సబ్జెక్టు, ఈజ్ ఆన్సరింగ్ అనేది వెర్బ్, ద క్వశ్చన్ అనేది ఆబ్జెక్ట్. పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ ను మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో రాసుకోవాలి. ద క్వశ్చన్, సో ఇది ఫస్ట్ రాసుకోవాలి. ద క్వశ్చన్ అనేది కూడా వెర్బ్ యొక్క మొదటి రూపమే కాబట్టి ద క్వశ్చన్ ఈజ్ బీయింగ్. ఆన్సర్ కు మూడవ రూపం ఏంటంటే ఆన్సర్డ్, ఆన్సర్డ్ బై. ఇక్కడ రాము ఏదైతే ఉందో సేమ్ నేమ్ మనం ఇక్కడ రాస్తాం, బై రాము. సో అలానే 10th one, సీత ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. అలాగే ఈ సెంటెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ను మనం ముందుగా రాసుకుంటాము. సో ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్, లెర్న్ కు మూడవ ఫార్మ్ అంటే లెర్న్, లెర్న్డ్, లెర్న్ట్, ఈజ్ బీయింగ్ లెర్న్ బై. ఇక్కడ ఉండేటటువంటి నౌన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం రాసేస్తాము. ఇలా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ను యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కు మార్చొచ్చు. అంటే మనకు యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని ప్లస్ V4 అనేటటువంటి వెర్బ్ రూపము, యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని వచ్చి బీయింగ్ వచ్చి V3 వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి సెంటెన్సెస్ ను సులువుగా మార్చొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. సో ఈ వీడియోను మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.